అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో బొబ్బట్లు చూపిస్తానండి. స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే 4-5 రోజులు కానీ నిల్వ ఉంటాయండి. మెత్తగానే ఉంటాయి, ఏమి గట్టిపడవు, అంత బాగున్నాయండి. ఇలాగ ఒకసారి చేసి చూడండి, మీకు ఎంత బాగా నచ్చుతాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కానీ. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఒక బౌల్ తీసుకోండి. 1 కప్పు నిండా పచ్చిశనగపప్పు అండి, 1 కప్పు వేసాను. ఇది శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని 5 కల్లా వాటర్ పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి. అది నానే లోపల పిండి కలుపుకుందామండి. వేరే గిన్నె తీసుకొని గిన్నెలోకి 1 కప్పు నిండా మైదా పిండి తీసుకున్నానండి. 1/2 కప్పు వచ్చి గోధుమ పిండి వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం స్వీట్లోకైనా కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే రుచిగా ఉంటాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. మరో టేబుల్ స్పూన్ కానీ వేసానండి. 2 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసాను. ఇప్పుడు పిండి అంతా బాగా కలుపుకోండి. పిండిలో నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత చేత్తో మనం ఒకసారి పిండిని ఇలా పట్టుకొని చూస్తే ముద్దగా రావాలండి. పిండి మనం ఏ కప్తో వేసామో అదే కప్తో 1 కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ, మరి చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కాకుండా కొంచెం ఇలాగా కొంచెం లూజుగా కలుపుకోవాలండి. కొంచెం చేతికి అంటుకుంటూ ఉంది చూడండి, అలా కలుపుకోవాలి. మనం తీసుకున్న వాటర్ ఒక 1/2 కప్పు పట్టాయి. ఈ 1/2 కప్పు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయినా నెయ్యి అయినా మీరు ఏదైనా వాడుకోవచ్చు. నేను ఆయిల్ వాడుతున్నాను. 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఈ మనం తీసుకున్న ఆయిల్లోని పిండి బాగా నానాలండి. ఈ ఆయిల్లో కాసేపు 2 నిమిషాల దాకా బాగా ఇలాగ ఒత్తుతూ కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగా మెత్తగా మృదువుగా బాగా వస్తాయి మనం చేసేవి. చూడండి, ఇలాగ బాగా ఒత్తుకొని 2 పక్కల పిండిని ఇలాగ అనుకుంటూ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఆయిల్లో 3-4 గంటల సేపు బాగా నానాలండి పిండి. ఇలా నానితే బాగా మెత్తగా బాగా వస్తాయి. అలాగా పైన ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. 1 గంట నానబెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పు అంతా వేసేసుకోండి. పైకల్లా కొంచెం వాటర్ పోసుకొని పైన మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ అండి వచ్చే విధంగా స్టవ్ ఆఫ్ చేశాను. వచ్చేసాయి. ఇప్పుడు మూత తీసేసి చూడండి, ఒకసారి మీరు స్పూన్తో తీసుకొని చూడండి, పప్పును పట్టుకొని మెత్తగా బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కాసేపు చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పు అంతా వేసుకోండి మిక్సీ జార్లో. ఈ పప్పులో ఏమైనా వాటర్ కానీ ఉంటే రంధ్రాలు ఉండే గిన్నె ఉంటుంది కండి, దాంట్లో వడకట్టుకొని అప్పుడు మీరు వాటర్ ఏం లేకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోండి. నేను మాత్రం వాటర్ ఏం పడకుండా పప్పు మాత్రమే వేసి చేశాను. కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో 1 కప్పు నిండా బెల్లం పొడి వేస్తున్నానండి. కొంచెం స్వీట్ తక్కువ కావాలంటే 3/4 కప్పు అయినా వేసుకోవచ్చు. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వేసుకోపాకండి, మనకు పాకం వచ్చేటప్పటికి లేట్ అవుద్ది. అలా కాకుండా కొంచెం వేసుకుంటే కరిగేదానికి మాత్రమే 1 టేబుల్ స్పూన్ అయినా 2 టేబుల్ స్పూన్ అయినా వేసుకుంటే చూడండి బెల్లం కరిగిపోయి ఇలా బాగా నొరగొస్తుంటుంది. ఆ టైంలో మనం పక్కన మిక్సీ పట్టుకున్న ఈ పప్పు ఈ పూర్ణం అంతా వేసేసుకోండి. ఇదంతా నీట్గా వేసేసుకొని ఈ పాకంలో బాగా కలిసిపోయి బాగా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటా ఉండండి. ఇలా తిప్పుతూ కలుపుతూ ఉంటే బాగా దగ్గర పడిపోతుంది. ఇదంతా బాగా కలిసిపోయి చూడండి బాగా దగ్గర పడింది. ఇప్పుడు 1 టీ స్పూన్ నిండా యాలకుల పొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా అంతా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని
ప్యాన్ నుంచి కూడా కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి కొంచెం తీసుకొని ముద్దకు వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ముద్దకు వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కాసేపు బాగా ఇదంతా పలచగా తీసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో మీరు పూర్ణం లడ్డూలు తయారు చేసుకోండి. ఇదిగో చూడండి, చల్లారిన తర్వాత నేను నిమ్మకాయ అంత సైజులో ఇలాగా లడ్డూలు చేసేసాను. పక్కన కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అది నేను 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. మనకి ఎంత బాగా నానితే అంత బాగా పగుళ్ళు లేకుండా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకున్నాను. మీరు పాలిథిన్ కవర్ మీద అయినా చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని ఇలా అంతా బాగా రుద్దేసుకోండి బటర్ పేపర్ మీద. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఆయిల్లో ఇలా కలిపేసుకొని కొంచెం పిండి తీసుకోండి. ఇలా పిండి తీసుకొని ఇది కొంచెం స్ప్రెడ్ చేసుకోండి రౌండ్గా. తీసుకొని పూర్ణం లడ్డూని పెట్టేసి మొత్తం ఇలాగ నీట్గా లోపల పూర్ణం ఉండే విధంగా పిండి మొత్తం ఇలా కవర్ చేసేయండి. ఇలా చేసేసి ఒకసారి పిండిని ఇలాగ చేత్తో నీట్గా అనేసుకుంటే నీట్గా గుండ్రంగా వచ్చేస్తుంది. ఇప్పుడు బటర్ పేపర్ మీద పెట్టి కొంచెం ఇలాగ ఒత్తుకొని పైన మరొక బటర్ పేపర్ పెట్టి ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. నీట్గా గుండ్రంగా వచ్చే విధంగా మీరు పాలిథిన్ కవర్ మీద అయినా ఇలాగే చేసుకోవచ్చండి. ఇలాగంతా నీట్గా అలా చేసుకొని స్టవ్ వెలిగించుకొని చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ మీద మీరు నెయ్యి అయినా ముందే వేసుకోవచ్చు, లేదంటే ఇలా కాలిన తర్వాత తిప్పుకొనైనా పైన వేసుకోవచ్చండి. స్పూన్తో కొంచెం వేస్తున్నానండి నెయ్యి. ఇలా వేసుకొని అంతా స్పూన్తో ఇలా రుద్దేసుకోండి. మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. 2 వైపులు ఇదే విధంగా వేసుకొని అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఎంత మెత్తగా ఉన్నాయో అండి, పగుళ్ళు కానీ ఎక్కడ రాలేదు. అన్నీ మీరు ఇదే విధంగా చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడు కావాలో బొబ్బట్టు తినాలనుకుంటున్నారో అప్పుడు తినేయచ్చు. ఎంత రుచిగా ఉన్నాయో అండి. మీరు కానీ తయారు చేసుకోండి పండగలకి. అలాగే స్వీట్ తినాలి, బొబ్బట్లు తినాలి అనిపించినప్పుడు ఇలాగ ట్రై చేసి చూడండి. మీకు ఎంత బాగా నచ్చుతాయో, ఎంత మెత్తగా ఉన్నాయో. ఇవి వారం రోజుల దగ్గర నిల్వ ఉంటాయండి. చాలా బాగున్నాయి. మీరు అందరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్లో తెలియజేయండి. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.